ప్రభుత్వ పరిపాలన భాగంగా అనేక మంది వస్తుంటారు పోతుంటారు. దాన్ని ప్రభుత్వం పైన రిఫ్లెక్ట్ అయితే అనేటువంటి దాంట్లో ఓకే, ఎటువంటి వాస్తవం లేదు. రైట్. ఓకే, రావు సౌజన్య గారు, వర్మ గారు. ఏంటి నామినేటెడ్ పదవులట, వీర మహిళలు ఎవరన్నా ఉన్నారా ముందు వరుసలో? వర్మ గారు, మీకు ప్యానల్ ఉన్న సభ్యులకి అలాగేనండి, నేను వీక్షకులు నమస్కారం అండి. నామినేటెడ్ పోస్టులు చెప్తా ఉన్నారు, రేపు ఉగాది కానీ మనం పత్రికల్లోనూ మీడియాలోనూ చూస్తున్నాము. ఇందాక కృష్ణారావు గారు చెప్పినట్టు ఎప్పుడైనా రావచ్చు, దాని గురించే వెయిట్ చేసే పరిస్థితి ఏం లేదు. మా మా పరంగా, పార్టీ పరంగా మేము చేసే ప్రయత్నాలు, మా పార్టీ బలోపేతానికి ఏం చేయాలి, ఎలా చేయాలని చెప్పని ఆలోచనలో ఉన్నాం తప్పితే ప్రత్యేకంగా నామినేటెడ్ పోస్టుల కోసం ఎదురు చూసే పరిస్థితి అయితే లేదు. అలానే జనసేనకి, బీజేపీకి, టీడీపీతో పాటు జనసేనకి, బీజేపీకి ఏదైతే రావాల్సిందో అది ఖచ్చితంగా వస్తుందని మేము భావిస్తున్నాము. కాబట్టి దాని గురించి ఓకే ఆలోచించి వస్తాయా రావా అని ఆలోచన లేదు. ఫస్ట్ నుంచి పోరాటమే చేస్తున్నాము, ఈ రోజుకి అదే చేస్తాం, రేపటికి వచ్చే రోజుల్లో కూడా అలానే ఉంటామని చెప్పని చెప్తా ఉన్నాం. అంటే పదవుల కోసం రాజకీయాల్లోకి రాలేదు, పదవులు వస్తాయని చెప్పని రాజకీయం చేయలేదు. కాబట్టి నిన్న, ఈ రోజు, రేపు ఎప్పుడైనా సరే పవన్ కళ్యాణ్ గారి భావజాలంతో పనిచేసే వాళ్ళమే చాలా మంది. అంటే మీరు వీర మహిళల గురించి ప్రత్యేకంగా అడుగుతున్నారు కాబట్టి ముఖ్యంగా జనసేన వీర మహిళలు చూస్తే మాత్రం మిగతా పార్టీలతో కంపేర్ చేస్తే చాలా కమిటెడ్ గా, నిబద్ధతతో, నిజాయితీగా పనిచేసిన వీర మహిళలు. గత ప్రభుత్వంలో ఎన్నో బాధలు, ఎన్నో అవమానాలు, అలానే ఎన్నో కేసులు, విపరీతమైన, అంటే ఒక్కొక్కళ్ళ మీద 5-6 కేసులు పడిన పరిస్థితి ఉన్న పరిస్థితి, ఈ రోజుకి కోర్టులు తిరిగే పరిస్థితి ఉంది. అయినా కూడా నిలబడ్డాం, నిలబడే ఉన్నాం ఈ రోజుకిను. అదొక్కటే సంతోషం. ఈ పదవులు వస్తాయా రావా అనేది అది తర్వాత అంశం, కానీ పార్టీ కోసం ఈ రోజుకి నిలబడి ఉన్నాం అనేది ఒక ఆనందం అయితే ఖచ్చితంగా ఉంది. కాదండి సౌజన్య గారు, ఒక్క విషయం, ఈ రాజకీయ నాయకులు లేకపోతే ఈ పొలిటీషియన్స్గా మారాలనుకున్న వాళ్ళకి ఏమైనా ప్రత్యేక యూనివర్సిటీ అయినా ఉంటుందా? ఎందుకంటున్నారు అన్నది ఇప్పటి వరకు కూడా మీకు అధికారం రావాలనుకున్నారు, ఒక సామాన్యమైన దగ్గర నుంచి ఒక ఉన్నత పదవిలో లేకపోతే ఉన్నతమైన శాఖలు రావాలనో లేకపోతే ఒక లీడర్గా ఎదగాలన్నది ఆశగా ఉన్నారు. ఇప్పుడు తీరా అధికారం వచ్చిన తర్వాత మేమేమో అధికారం కోసం రాలేదు, మేము జెండాలు ఆ రోజు మోసాము, ఈ రోజు మోసాము, ఆ విధంగానే మేము ముందుకు సాగుతాం, మేము దాని మీద ఆశలు లేవు అంటారు. అవునండి, ఖచ్చితంగా అధికారం మీద ఆశలే. మన పని మనం నిజాయితీగా చేసుకెళ్తే పదవులు ఆటోమేటిక్గా అయ్యే వస్తూ ఉంటాయి. అధ్యక్షుల వారి ఆలోచన విధానం అదే, అధ్యక్షుల వారిని ఆచరిస్తాం కాబట్టి మా ఆలోచన విధానం కూడా అదే. పదవుల కోసం ఏ రోజు పరిగెత్తాలని కాదు, మన పని మనం నిజాయితీగా చేసుకొని వెళ్తే ఖచ్చితంగా పదవులు మన వెనకాల వస్తాయని చెప్పని ఫస్ట్ నుంచి అధ్యక్షుల వారు చెప్పిన మాటే అది. అదే మేము ఫాలో అవుతా ఈ రోజుకి కష్టపడతానే వస్తున్నాము. ఖచ్చితంగా పార్టీ ఏదైతే పర్సంటేజ్ ఉందో దాంట్లో సీనియారిటీ అవ్వచ్చు, లేదంటే పోరాటం చేసిన పరిస్థితి అవ్వచ్చు, 5 సంవత్సరాల్లో ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని ఎదుర్కొన్న పరిస్థితులు అవ్వచ్చు, ఎన్ని పరిగణలో తీసుకుంటారు. ఇవన్నీ తీసుకొని ఖచ్చితంగా పార్టీ చేయాల్సింది చేస్తారు. దాంట్లో అసలు ఎక్కడా కూడా అంటే మనకు అన్యాయం జరిగిద్దా, న్యాయం జరిగిద్దా, ఇవన్నీ ఆలోచన లేదండి. కేవలం మనం నిబద్ధతగా ఉండాలి, అధ్యక్షుల వారి ఆలోచన విధానానికి, అధ్యక్షుల వారి భావజాలానికి కట్టుబడి ఉండాలనేది మాత్రమే జనసేన వీర మహిళ, ముఖ్యంగా జనసేన వీర మహిళలకు ఉంటుంది. బోరుగడ్డ జైల్లో లేడట, తెలిసిందా? అదే మీరు ఇందాక చాలా బ్రీఫ్ ఇచ్చారు, పొద్దున్న పేపర్లో చూసాము. హైకోర్టు చాలా సీరియస్ అయ్యిందని చెప్పని, కోర్టు ధిక్కారం కేసులు పెట్టిందని చెప్పని, అలానే వాటికి వివరణ ఇవ్వాలని, ప్రాథమిక విచారణ తాలూకా అవన్నీ ఇవ్వాలని చెప్పని పొద్దున్న పేపర్లో చూడటం జరిగింది. తర్వాత ఇప్పుడు మీరు ఇచ్చిన బ్రీఫ్ విన్నప్పుడు వాళ్ళు ఎవరైతే వాళ్ళు చేసుకుంటారో వాళ్ళ కర్మకు వాళ్ళే బాధ్యులు అన్నట్టు. అంటే ఉన్నదానికన్నా ఎక్కువ చేస్తే చాలా ఇబ్బందులు ఫేస్ చేయాలి. అంటే ఆల్రెడీ ఉన్న కేసులు కాకుండా ఈ కోర్టు ధిక్కరణ కేసు కూడా ఒకటి యాడ్ అయ్యి ఇంకా హైకోర్టు సీరియస్ అవ్విన దాని మీద ఈ రోజు బోరగడ్డ అనిల్ ఎక్కడా తప్పించుకోలేని విధంగా తనకు తానే ఉన్నాట్లకి ప్లస్ ఈ కొత్త ఆటలు కూడా మీద వేసుకున్న పరిస్థితిలో శిక్షించబడతాడు. మేము కూడా అందరూ కోరుకున్నది అదే, మేము అందరూ ఎదురు చూస్తున్నా కూడా అదే, ఎప్పటికెప్పుడు బోరగడ్డ అనిల్